మన ప్రభువైన యేసుక్రీస్తునామమున నా అందరి శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పుకొన్న వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి విడుదల చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన అక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్థుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాసవాదన కూడా చేస్తున్నామాట. అయితే ఇక్కడ దేవుడు అరే రాత్రి ప్రార్థన చేసినప్పుడు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదని, నీకు పెట్టినని నేను ఆశ్రయించదని అని దేవుడు మరి వాగ్దానం ఇచ్చారండి. దాన్ని నేను చూసినప్పుడు మరి ఈ వాగ్దానం అన్నమాట. నేను తిప్పని వాళ్ళని నేను ప్రవాహం జలం కుమ్మరిస్తానని, నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించదనని, నీకు పుట్టినని నేను ఆశీర్వదించదనని దేవుడు ఇక్కడ చెబుతున్నారన్నమాట. ఇంకా యెషయా గ్రంథము 44:3లో ఉందన్నమాట ఇది. అయితే ఇంకా యోవేలు 2:28లో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, నీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని అంటున్నారండి దేవుడు. ఇంకా హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం 29వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేను ఇకను వారికి పరాజ్ఞకుడనై ఉండను, ఇదే ప్రభు యెహోవాకు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు, మీ వనరులను దర్శనములు కనుదురు, మీ వృద్ధులు కళ్ళ కందురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవకలు చేస్తున్నాను, ఎడారుల నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను, ఎడారుల నదులు కలుగ చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరచును అని చెప్పేసి దేవుడు ఇంకా మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల వరకు ఆ పండుగల్లో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొని నా యుద్ధకు వచ్చి దప్పి తెచ్చుకునవలెను, నా యందు విశ్వాసించు వారు ఎవరో లేఖనం చెప్పినట్లు మన కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలములను ఖచ్చితంగా పుచ్చుకొనిమ్ము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనంలో నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద నా ఆత్మను నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలిగిపోవు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. దేవుడు ఇంకా నేను సృష్టించి గర్భంలో నిర్మించి నీకు సహాయం చేయవాడిని ఆయన యెహోవా ఇలాగ సెలవుచ్చినాడు, నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఈశ్వరును భయపడకము అని చెప్పేసి అన్నారు. ఇంకా నీ సంతతమైన ఆత్మను కుమ్మరిస్తా అన్నారు, నీకు పుట్టిన నేను ఆశీర్వదిస్తా అన్నారు, నీటి కాలంలో ఎద్దు నాటబడిన నిర్వహించి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ నేను యెహోవాననియు మరి ఒకడు యాకోబు పేరు పెట్టుకున్నాను, మరి ఒకడు యెహోవానని అతని చేతిలో మరి చేతి మీద రాసి మరి ఇశ్రాయేలుని మారు పేరు పెట్టుకున్నా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇవన్నిటి కూడా మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు అనమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నారు అన్నమాట. పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించిన వాగ్దానాలు, ఇంకా జీవజలముల గురించిన వాగ్దానాలు, ఇంకా నీ సంతతి మీద నా ఆత్మను వారు అంటే ఆశీర్వాదాలను కుమ్మరిస్తారని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడతారు మనతో. ఏదైనా వాగ్దానం అందరి జీవితాలు నేను కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతురా శాసక మందిరా కనమైన గ్యాలక్సీ తీసుకోతున్నాదండి, మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించిందండి, మా సరిహద్దులు విశాలపరచుందండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి, మాకు ఏడు రాకుండా దాని నుండి మమ్మల్ని తెప్పించుందండి. మీరు రానే మీరు చేయడానికి మేము సిద్ధమైన కూర్చోమని అతడుగుంలో భాగం దయచేయమని మా ప్రభు మీరు నేర్చుకొస్తే ప్రసిద్ధమైన నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.